కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన గురుపూజ మహోత్సవాల సందర్భంగా సంబంధిత అధికారులతో మండలాభివృద్ధి కార్యాలయం మండలాభివృద్ధి అధికారి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ చంద్రమోహన్ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూడాలని మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారికి సూచనలు అందించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఆరాధన సందర్భంగా విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. నలుగురు సిఐలు 10 మంది ఎస్ఐలు స్టాఫ్ వచ్చి 365 వరకు చేశాం సార్. లాస్ట్ ఇమీడియట్గా అదే చేతులు పెట్టుకోకుండా మా ఆఫీస్ని అడిగి రిప్లై చేసుకుంటాం సార్. చుట్టూ నాలుగు రూట్లో వచ్చే వాళ్ళందరికీ చెక్ పోస్ట్ పెట్టేసి వెహికల్ లేదు ట్రాఫిక్ అంతరాయం కాకుండా ట్రాఫిక్ ప్లేస్ ఐడెంటిఫికేషన్ దాంట్లో పెట్టేస్తాం సార్. అదేవిధంగా మాడ వీధుల్లో మామూలు రోజులే తెలిపోతుంది సార్. మాడ వీధులు ఏమంటే అంగాలు ఆల్రెడీ ఉన్నాయి. అంగాలు ఉండే ప్లేస్లో అదొక తిరిగే ప్లేస్లో ఆల్రెడీ కంజెస్టెడ్ ప్లేస్లో ఉంటాయి. దానికి అందరూ అధికారులు సహకరించి వాళ్ళ ఇంటికి పంపించడానికి కృషి చేయాలి. స్వామి వారి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి ఈ సంవత్సరం 23/4/26 నుంచి 28/4/2026 వరకు జరుగుతాయి. అందులో ముఖ్యంగా 26వ తేదీ స్వామివారు సజీవ సమాధి చెందిన రోజు కాబట్టి ఆ రోజు ఎక్కువ మంది ఉంటారని చెప్తున్నారు. అలాగే మరుసటి రోజు 27వ తేదీ రథోత్సవం కాబట్టి రథోత్సవానికి చాలా మంది భక్తులు హాజరవుతారు. దాదాపు 50,000 మంది హాజరవుతారని చెప్తున్నారు. కాబట్టి సో ఇదంతా కూడా ఒక ఈ లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ భక్తులు వస్తారు. కాబట్టి భక్తులు వచ్చినప్పుడు సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో భక్తులకి అసౌకర్యం ఏం కలగకుండా స్వామివారి ఆరాధనోత్సవాలు ఏదైతే షెడ్యూల్ ఉందో ఈ షెడ్యూల్ ప్రకారం సాఫీగా దిగ్విజయంగా జరగాలని సో దీనికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారం అవసరం. సో ఆ డిపార్ట్మెంట్స్ మెయిన్ వచ్చేసి వాటర్ సప్లై. సో ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనకు చాలా వాటర్ ఉంటుంది. వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, సో ఆల్ ఏదైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో బోర్వెల్స్ కానీ ట్యాంక్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఆర్డర్ వేసి వచ్చారు. సో ట్యాంక్స్ అన్నీ కూడా ఈ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా బ్లీచింగ్తో ప్రాపర్గా క్లీనప్ చేసి వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రాపర్గా చెక్ చేసి వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏది వాటర్ ఎక్కడ అవసరం ఉందో ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంక్స్ పెట్టడానికి సోర్సెస్ చూడండి. మీరు గవర్నమెంట్ టెంపుల్ సైడ్ నుంచి కూడా ఇవ్వగా ఉంటారు కూర్చోండి. తర్వాత ఎలక్ట్రిసిటీ ఇది సమ్మరు ఎలక్ట్రిసిటీ ఇన్కమ్ టైం లేకుండా ఈ యొక్క ఏదైనా సపరేట్ లైన్ ఉంటే ఏరియా వచ్చారు. సో ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా మనకు ఇంటరప్షన్ లేకుండా సో సమ్మర్ కాబట్టి కొంచెం హ్యాండిల్ లోడ్ ఉండొచ్చు. అలాగే మీరు లైన్స్ అన్ని చెక్ చేసుకోండి. డెడికేటెడ్గా మనకు పవర్ వచ్చేటట్టు చూడండి. సో అడిషనల్గా ఏమైనా జనరేటర్స్ పెట్టాల్సి ఉంటే జనరేటర్ కూడా మీరు అలైన్ చేసి మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రెగ్యులర్గా పోలీసు ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు తర్వాత రథోత్సవం రోజు సో ఏమైనా భక్తులు చాలా మంది గ్యాదరింగ్ ఉండాలి కాబట్టి భక్తులకు అసౌకర్యం జరగకుండా డ్యూ మెయింటెనెన్స్ అయితేనేమి. తర్వాత ఈ యొక్క పిక్ పాకెట్స్ కూడా ఎక్కువ మంది జరుగుతున్నప్పుడు పిక్ పాకెటింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి సో ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఎవరు కూడా ఇబ్బంది లేకపోతే లాంగ్ ఆర్డర్ డిఎస్పీ గారితో కూడా ఆల్రెడీ వచ్చి రివ్యూ చేశారన్నారు. సో నేను కూడా మాట్లాడుతాను. డీటెయిల్ బందోబస్తు ప్లాన్ చేసుకోమని చెప్పి ఒకసారి మీరు చెప్పండి. సో రెవెన్యూ సైడ్ నుంచి వాళ్ళు టీమ్ చేసుకొని